ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాన మనము ఎస్తేరు గ్రంథము ధ్యానిద్దాము. ఎస్తేరు గ్రంథము ఒక విశ్వాసికి చాలా అమూల్యమైనది. ఎందుకంటే కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, మనము ఏదైనా శోధించబడుతూ ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క సహాయాన్ని ఏ విధంగా పొందుకోవాలి, దేవునికి ఏ విధంగా మొర్ర పెట్టాలి, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును, దేవుడు అనుగ్రహించే విడుదలను ఎలా మనము పొందుకోవాలని మనకు తెలియజేసే ఒక అద్భుతమైన గ్రంథమే ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన విషయాలు మన మనస్సుకి తడుతూ ఉంటాయన్నమాట. మన మనస్సుని కుదిపి తట్టి లేపుతూ ఉంటాయి ఒక విశ్వాసిని. మరి అహష్వరేషు అనే రాజు యొక్క పరిపాలనలో 127 సంస్థానములు ఆయన పరిపాలన క్రింద ఉన్నట్టుగా ఇక్కడ వ్రాయబడింది. ఒక దేశాన్ని పరిపాలించటమే ఎంతో కష్టమైన పని. కానీ ఈయన 127 దేశాలను పరిపాలించడం చాలా అద్భుతం. ఈయన 2 సంవత్సరాలు పరిపాలించిన తరువాత 3వ సంవత్సరంలో ఈయన మనసులో ఒక విచిత్రమైన కోరిక కలిగింది. మనిషికి దేవుడు అన్ని అనుగ్రహించిన తర్వాత ఇక తమ మనసులో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అలాంటి విచిత్రమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి దేవుడు అన్నీ అనుగ్రహించినప్పుడు మరీ భయము కలిగి దేవునికి సమీపంగా ఉండాలి. లేకపోతే ఏ ఆలోచన ఎటు లాక్కెళ్ళిపోతుందో, ఏ ఆలోచన ఎటు మనల్ని త్రోసివేసి నెట్టివేస్తుందో మనకి తెలియదు. కాబట్టి అన్నీ ఉన్నప్పుడు మరీ మిక్కిలి భయము కలిగి దేవుని యొక్క కృపలో నుండి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి, దేవుని యొక్క ప్రెజెన్స్ లో నుంచి మనం తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అహష్వరేషు రాజుకి దేవుడు ఇంత మహాభాగ్యాన్ని అనుగ్రహించారు. ఇంకా ఈయన చేసిన పని ఏంటంటే, తన రాజ్యం యొక్క వైభవాన్ని చూపించాలి నా పొరుగు దేశాల వారికి అని ఈయన మనసులో నిర్ణయించుకున్నాడు. మరి అది విచిత్రమే కదా. ఏ రాజు చేయని పని ఈ రాజు మొదలు పెట్టాడనమాట. ఈ రాజు తలపెట్టాడు. అహష్వరేషు రాజు యొక్క మనసులో పుట్టిన ఈ విచిత్రమైన కోరికను ఈయన నెరవేర్చుకోవడం కోసం ఎవరిని పిలిచాడో తెలుసా? మాధ్య దేశము యొక్కయు, పారసీక దేశము యొక్కయు పరాక్రమశాలులను, గనులను. ఘనులంటే ఎవరండి? కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు. ఎవరికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయండి? పెద్ద పెద్ద పేరు మోసిన వారికి, పెద్ద పెద్ద సంస్థలు సంస్థానాలు నడిపించే వారికి, ధనవంతులకు, సిరి సంపదలలో తొలతూగే వారికి ఉన్నంత పేరు, కీర్తి, ప్రతిష్ట మనలాంటి వారికి ఉండదన్నమాట. కాబట్టి అలాంటి పేరు పొందిన, కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఘనులైన వారిని ఈయన పిలవడం జరిగింది. ఇంకా సంస్థానాధిపతులు, సంస్థకు అధిపతి అంటే అధికారులు, అధికారము కలిగిన వారు, అలాంటి ఉన్నతమైన వ్యక్తులను ఈయన పిలవడం జరిగింది. ఎందుకు అలాంటి వ్యక్తులను ఈయన పిలిచారు? ఈయన స్థాయి అలాంటిది. మరి ఈయన రాజుగారు, ఈయన రాజ్యం యొక్క మహిమను, మహిమైశ్వర్యములను, ఘనత ప్రభావాలను ఈయన చూపించాలి అనుకుంటున్నాడు. ఎవరికి పడితే వారికి చూపించలేడు కదా. ఎవరికి పడితే వారికి చూపిస్తే వారికి అర్థం కూడా అవ్వదు. ఈయన స్థాయి కంటే తక్కువ స్థాయి ఉన్న వారికి ఈయన మహిమా ప్రభావాల గురించి చూపించినా చెప్పినా వారు అంత అర్థం చేసుకోలేరు. కానీ ఈయన స్థాయిలో ఉన్న వారికి చెప్తే వారు ఈజీగా అర్థం చేసుకుని ఈయన్ని ప్రశంసించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఈయన స్థాయికి తగిన వారు, ఈయన లెవెల్లో ఉన్న వారిని అహష్వరేషు రాజు పిలవడం జరిగింది. ఈ యొక్క ప్రదర్శన ఎన్ని దినాలు పెట్టాడో తెలుసా? ఈయన 180 రోజులు. ఆ దేశం యొక్క సిరి సంపదలను గాని, ఐశ్వర్యమును కానీ, అధికారాన్ని కానీ, ఈయన శక్తి సామర్థ్యాలను వారికి ప్రదర్శించటం జరిగింది. 180 దినాలు అనగా ఎన్ని నెలలో తెలుసా? 6 నెలలు. ఈయన 6 నెలలుగా దేశం యొక్క గొప్పతనాన్ని, ఈయన యొక్క గొప్పతనాన్ని, ఈయన యొక్క అధికారాన్ని, ఈయన యొక్క శక్తి సామర్థ్యాలను చూపిస్తూ ఉన్నాడు. 6 నెలల తర్వాత రాజుగారి స్థితికి తగ్గట్టుగా ఒక మంచి విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విందులో ఈ పరాక్రమశాలులు, ఘనత వహించిన వారు, సంస్థానాధిపతులందరూ ఆయన సన్నిధిని ఉండగా
ఆయనకి ఇంకొక విచిత్రమైన కోరిక కూడా వచ్చింది. అంటే ఈ చేసింది ఇంకా సరిపోలేదు ఈయనకి. ఇంకా ఏదో వెలితి. ఇంకా ఏదో చెయ్యాలి. ఇంకా ఏదో చూపించుకోవాలి. ఇంకా ఏదో నిరూపించుకోవాలి. ఎవరికుంటాయండి ఈ ఆలోచనలు? ఇహలోక మర్యాద. ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకునే వారికి ఎంత చేసినా, ఏమి చేసినా వారికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ లోక మర్యాదను అనుసరించి ఒక విశ్వాసి కానీ, ఒక విశ్వాసురాలు కానీ, క్రైస్తవ విశ్వాసులు ఎవ్వరు కూడా ఈ లోక మర్యాదను అనుసరించి నడవకూడదు. మనల్ని నిరూపించుకోవాల్సిన అవసరం మనకస్సలు లేదు. మన కోసం నిరూపించేది మన పరలోకపు తండ్రి. ఎందుకంటే ఈ రాజు ఇంకా, ఇంకా ఏదో చేయాలి. 6 నెలలు ఇతని యొక్క వైభవాన్ని చూపించినప్పటికీ ఇంకా ఏదో వెలితి. లోక సంబంధులంతే ప్రియులారా. లోక సంబంధులకి ఎంత చేసినా వారి మనసుకి తృప్తి ఉండదు. మన దగ్గర ఏమున్నా, ఏమి లేకపోయినా సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి. మన యొక్క సంతోషం క్రీస్తునందు పరిపూర్ణమై తండ్రిలో కలుస్తుంది. తండ్రి యొక్క సహాయము క్రీస్తు ప్రభువారి ద్వారా ఎప్పుడు, ఎల్లప్పుడూ మనం పొందుకుంటూనే ఉంటాం. మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ మనం కొన్ని సార్లు దానిని గమనించం. ఏదైనా సమస్య మన జీవితంలో రాగానే అన్నీ మర్చిపోయి, అయ్యో దేవుడా! ఏంటిలా జరిగింది? అయ్యో దేవా! నాకు సహాయం చెయ్యి అంటామే కానీ, ఏమో ఈ సిట్యుయేషన్ నుంచి దేవుడు మనల్ని తప్పించాడేమో, ఏమో ఈ సిట్యుయేషన్ మనకి ప్రమాదకరమేమో, ఏమో ఏ కీడు నుంచి దేవుడు నన్ను తప్పించడానికి నాకు ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా సంభవించింది అనేది ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు, ఆలోచించరు. అయితే ఈయన మనసులో కలిగిన విచిత్రమైన కోరిక చూపించుకోవాలి. తన్ను తాను వేరే వాళ్ళకి కనపరుచుకోవాలని పొరుగు దేశస్తులను పిలిచి మరి 6 నెలలు ప్రదర్శన పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఆయన మనసులో సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే ఆయన మనసులో సంతృప్తి ఉందా? లేదు. ఇంకా ఏదో చేయాలి. ఇంకా ఏదో చేయాలని ఆ తర్వాత ఆయన ఇంకో పని చేయడం కూడా జరిగింది. అది మనం తర్వాత ఆలోచిద్దాం. నెక్స్ట్ పాఠంలో ఆలోచిద్దాం. పాఠం అంటే మరేమి అనుకోకండి. మనము క్రైస్తవులం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులం. శిష్యుల యొక్క పనేంటండి? తెలుగులో శిష్యులం, ఇంగ్లీష్‌లో స్టూడెంట్. స్టూడెంట్ పనేంటి? నేర్చుకోవడం, లెర్నింగ్. మనం నేర్చుకునేదేంటండి? ఆత్మీయ పాఠాలు. మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఆత్మీయ పాఠాలను మనం ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు నెమరు వేసుకోవాలి. కాబట్టి ఈ రాజుగారు 6 నెలలు ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించినప్పటికీ ఆయన సాటిస్ఫాక్షన్‌గా లేడు. ఎవరిని పిలిచాడు? పొరుగు దేశస్తులు. వారికి 6 నెలలు విందు వినోదాలు చేస్తూ ఈయన ప్రదర్శన కొనసాగించాడు. ఈయన స్థితికి తగ్గట్టుగా ఉన్నవారిని ఎంచుకుని మరీ పిలిచాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందండి? ఈ లోక సంబంధులు వారి యొక్క స్థితిని బట్టి మనుషులను ప్రేమిస్తారు. వారి యొక్క స్థితిగతులను బట్టి వారికి సరిపోయే వారిని వారెన్నుకుంటారు. మరి ఇటువంటి మనుష్యులున్న ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని అత్యంత అనురాగంతో ప్రేమించేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చి ఎవరిని ప్రేమించాడండి? ఎవరితో సహవాసం చేశారు? ఎవరితో స్నేహం చేశారు? ఆయన యొక్క స్థితి ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థితి ఏంటి? మనందరికీ తెలుసు. పరలోకమందున్న తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడంటే ఒకే ఒక కుమారుడు. ద్వితీయం లేనివాడు. ఇక రెండో వాళ్ళక్కడ లేరు. ఏకైక పుత్రుడు. తండ్రితో సమానుడు. పరిశుద్ధత, పవిత్రత, నీతి, న్యాయం, యథార్థత, తండ్రి యొక్క మనస్సుని, తండ్రి యొక్క హృదయాన్ని కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక తన్ను తాను తగ్గించుకొని పాపులమైన మన స్థాయికి దిగాడంతే. ఆయన పాపి కాదు. ఆయన మహాపరిశుద్ధుడు. కాని మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మన స్థాయికి దిగివచ్చి మనల్ని ప్రేమించి మనల్ని హక్కున చేర్చుకుని మనల్ని క్షమించి మనతో ఉండి మనల్ని ఐశ్వర్యవంతులుగా ఆయనతో సమానులుగా చేయడానికి ఆయన తన యొక్క సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చటం జరిగింది. ఆయనతో సమానంగా మనం ఉండాలని ఆయన సమానంగా మనందరినీ ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక గొప్ప
గొప్ప విందు చేయబోతున్నారు. ఆ విందుకి మనందరినీ ఆహ్వానిస్తున్నారు. తేడాలు లేవిక్కడ. తారతమ్యాలు లేవు. హెచ్చుతగ్గులు లేవు. ఉన్నవారు, లేనివారు, కులాలు ఇవేమీ లేవు. యేసుక్రీస్తు ప్రభువారు రండి నా ప్రియ సహోదరులారా అని తన యొక్క ప్రేమ విందుకు మనల్ని పిలుస్తున్నారు. అందరినీ పిలుస్తున్నారు. మరి రాజైతే ఎవరిని పిలిచాడు? ఆయన యొక్క స్థాయికి తగినట్టుగా పిలుచుకున్నాడు. ఆయనకి సరిపోయేటట్టుగా పిలుచుకున్నాడు. మరి మన ప్రభువు అయితే ఎలా పిలుస్తున్నాడు? ప్రియమైన సహోదరి, సహోదరులారా రండి. ప్రేమ విందులో పాలు పంచుకోండి. ఆయన స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటి? ఆయన స్థితి ఏంటి? మన యొక్క స్థితి ఏంటి? మరి ఈ మధ్యలో ఉన్న ఈ తేడా ఎలా కొట్టుకుపోయింది? ఎలా తుడిచివేయబడింది? ప్రభువారి యొక్క రక్తం తుడిచివేసి ఆ విందుకి అర్హులం కావాలంటే ఒకే ఒక పని, ఒకే ఒక్కటి చేయాలి మనం. రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నవారు ఆ ప్రేమ విందుకి అర్హులు. కులంతో పనిలేదు, డబ్బుతో పనిలేదు, అధికారంతో పనిలేదు, దేనితోనూ పనిలేదు. ఒకే ఒక్క దాంతో పని, రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రము ధరించిన వారు ఆ ప్రేమ విందుకి ఆహ్వానితులు. క్రీస్తు ప్రభువారి యొక్క స్థాయికి తగ్గట్టుగా ఆ విందులో మనకి పాలు పంపులుంటాయి. మరి మనము అటువంటి విందులో పాలు పంపులు పొందాలంటే రక్షణ వస్త్రం ముందుగా మనం ధరించుకొని మన రక్షణ వస్త్రాన్ని చివరి వరకు కాపాడుకోవాలి. ఎటువంటి మచ్చైనను, మడతైనను, ముడతైనను దానిపైన అంటకుండా జాగ్రత్త కలిగి జీవించాలి. తలలు వంచి అందరం ప్రార్థన చేసుకోవచ్చు. పరలోకమందున్న తండ్రి, మేము ఎటువంటి వారిమైనను మమ్మను ప్రేమించి మీ ప్రియ కుమారుణ్ణి మా కొరకు సమర్పించి మమ్మను ప్రేమించిన క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మేము మార్పు చెంది మీ ప్రియ కుమారులుగాను కుమార్తెలుగాను మేము జీవించి మా యొక్క రక్షణ వస్త్రమును మా యొక్క విశ్వాసమును మేము మరణ పర్యాంతము వరకు కాపాడుకుని మీలో భద్రపరచబడినట్లుగా మీరే మాకు సహాయం చేసి మమ్మను నడిపించి ఈ లోకంలో ఉన్నప్పుడు ఇహలోక మాలిన్యం మాకంటకుండా మేము జీవించుటకు మీ కృపయు, మీ సహాయము, మీ సమాధానమును క్రీస్తు ప్రభువారి యొక్క సమాధానమును మాకు సదాకాలము అనుగ్రహించమని క్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా వందనాలు. ఎందుకంటే మనము దేవుని యొక్క పని ఒకరే చేయలేరు. దేవుని యొక్క పని ముందుకు కొనసాగాలంటే మన అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకున్న సహోదరులందరూ కూడా దేవుని సేవ చేస్తూ దేవుని యొక్క అక్షయ సంపదను పరలోక రాజ్యానికి తీసుకెళ్లే అక్షయ ధనమును సంపాదించుకుని మీరు ఆ ధనాన్ని ఇంకా వేరే వారికి కూడా షేర్ చేయమని మీకు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ వందనాలు తెలియజేసుకొనుచున్నాను.